కేటీఆర్ గారు 2-3 ప్రధానమైన అంశాలను మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. గత జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో డిపిఆర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మెయిన్హార్ట్ కు సంబంధించి డిసెంబర్ 24లో దీన్ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి డిపిఆర్ వారి వర్క్ ని జనవరి 2025లో మొదలు పెట్టారు. దానికి సంబంధించి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఫిబ్రవరి 2026. ఎక్కడ కూడా యుద్ధ ప్రతిపాదిక మీద 2 నెలలలో 3 నెలలలో డిపిఆర్ ని మీ అందరు కూడా పెట్టడం జరగలేదు అధ్యక్ష. పెడతాం సార్, మీరు 100% పెడతాం సార్. ఈరోజు నేను గౌరవ స్పీకర్ గారి అనుమతితో వారు ఫిబ్రవరిలో ఈ డిపిఆర్ కు సంబంధించిన అంశాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ షార్ట్ డిస్కషన్ కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడదలుచుకున్నారు కనుక చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. వీ ఎవర్ నెవర్ డన్ ఇన్ జనవరి నుంచి మార్చికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిపిఆర్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ నేను చెప్తాను సుధీర్ రెడ్డి గారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వీఆర్ ఆన్ ఎ కన్స్ట్రక్టివ్ వికెట్. నేను మీకు కూడా చెప్తా ఉన్నాను, మేము అందరం కలిసి చేద్దాం ఇది. ఇప్పుడు నాగేందర్ గారు చెప్పారు, మీరు కూడా అదే 50 మీటర్ల బఫర్ జోన్ కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తా ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు. దాంట్లో 2016లో బఫర్ జోన్ అంటే ఏంది, 50 మీటర్లు ఉండాలని ఇరువైపులా, అటువైపు 50 మీటర్లు ఇటువైపు 50 మీటర్లు ఉండాలని మీరు తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన అంశాన్నే సభ దృష్టికి తీసుకొస్తాను, మీ దృష్టికి మరొకసారి డెప్త్కి తీసుకొస్తాను. ఈ రోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈ రోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026 లో వారు సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్.